చిన్ని కృష్ణుడు గోపాలకృష్ణుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్న పిల్లలు నట్టింట్లో అలా అలా తిరుగుతూ ఉంటే చిన్ని కృష్ణుడు అలా అలా పిల్లల రూపంలో తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. అందుకే బాలకృష్ణుడు అని అంటారు చిన్ని కృష్ణుడిని. ఈ చిన్ని కృష్ణుడు అల్లరితో పాటు కృష్ణుని నమ్మిన వాళ్ళకి వరాల జల్లు కురిపిస్తాడు. కృష్ణావతారంలో యశోదకు శ్రీకృష్ణుని వివాహం చేసే అవకాశం లేకపోయినందువలన యశోదకు ఒక వరమిస్తాడు శ్రీకృష్ణుడు. దీని వెనుక ఒక కథ దాగి ఉంది. ఒక రాజ్యంలో కంస మహారాజు దేవకి అన్నా చెల్లెళ్ళు. దేవకి 8వ సంతానం వలన కంస మహారాజుకి మరణగండం ఉందని నారద మునిందర్ ద్వారా కంస మహారాజుకి తెలుస్తుంది. దీంతో 8వ సంతానాన్ని అంతమొందించాలని కంసుడు నిర్ణయించుకుంటాడు. దీంతో కోపంతో ఉన్న కంస మహారాజు దేవకి వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు. మొదటి 7 సంతానాన్ని ఎవరి నుంచి ఎటువైపు మరణం సంభవిస్తుందో అని కంస మహారాజు హతమారుస్తాడు. తన 8వ సంతానాన్ని కారాగారంలో దేవకి పురిటి నొప్పులతో మన చిన్ని కృష్ణుడికి జన్మనిస్తుంది దేవకి. దీన్ని గోప్యంగా ఉంచి ఒక బుట్టలో చిన్ని కృష్ణుడిని పెట్టి వసుదేవుడికి అప్పగిస్తుంది. అప్పటికే యశోదాదేవి గర్భం దాల్చి ఆడబిడ్డకి జన్మనిస్తుంది, యశోద నందరాజులకు. వీరిద్దరితో పాటు దేవకి తోటికోడలకు కూడా బలరాముడు పుడతాడు. ఇంతలో వసుదేవుడు బుట్టలో పెట్టుకొని శ్రీకృష్ణుని అలా సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వస్తే జోరున ప్రళయం వచ్చినట్టు వర్షం కురుస్తుంది. వాసుకి సహాయంతో సముద్రుడి సహాయంతో నది ఒడ్డుకి వచ్చి పక్కన ఉన్న ఆడబిడ్డను తీసుకుని యశోద పక్కన శ్రీకృష్ణుడు పడుకోబెడతాడు స్పృహలేని సమయంలో. ఆ విధంగా శ్రీకృష్ణుడు గోకులంలో చిన్ని కృష్ణుడిలాగా అల్లరి చేస్తూ గోపికలను ఆట పట్టిస్తూ వెన్నెను దొంగిలిస్తూ యశోదను పరుగులు పెట్టిస్తూ అలా ఆట పట్టించేవాడు శ్రీకృష్ణుడు. మన్ను తింటూ యశోదకు దొరికిపోయి యశోద నోరు తెరవమనగా నోరు తెరిచి విశ్వాన్ని మొత్తాన్ని దాని నోటిలోనే చూపించాడు మన చిన్ని కృష్ణుడు. తెలిసి ఎంతోమంది రాక్షసులను పంపిస్తే అంతమంది రాక్షసులను చంపి సర్వే జన సుఖినో భవంతు అన్నట్టు శ్రీకృష్ణుడు అంతమొందించి లోక రక్షకుడవుతాడు. రాగానే తను చేయవలసిన కర్తవ్యం గురించి ఆలోచించి తమ తల్లిదండ్రులు దేవకి వసుదేవులు కంసుని చెరలో చిక్కుకొని బంధింపబడి కారాగారంలో ఉన్నారని తెలిసి ఆనాడు దేవకి 8వ సంతానం ఆడపిల్ల అనుకొని చంపబోతుండగా ఆదిపరాశక్తి ఇచ్చిన శాపం ప్రకారం కంసుడిని అంతమొందిస్తాడు శ్రీకృష్ణుడు. తమ తల్లిదండ్రులను కారాగారం నుంచి విడిపించి విముక్తుల్ని చేస్తాడు. ఇంతలో యశోదాదేవి శ్రీకృష్ణుడు ఏమైపోయాడా అని కలత చెంది ఉంటే వస్తాడు. శ్రీకృష్ణుడు జరిగినదంతా చెప్పగానే కడుపున పుట్టలేనందువల్ల తన ఎంతో దురదృష్టవంతురాలని, తన వివాహం ప్రస్తావన రాగానే తనకి 20 సంవత్సరాలుగా దూరంగా ఉన్న తల్లి దేవకికి అవకాశం ఉంటుందని, మరు జన్మలో వెంకటేశ్వర స్వామి అవతారంలో వకులామాతగా పద్మావతి శ్రీనివాసుల వివాహం నీ చేతుల మీదుగా జరుగుతుందని యశోదకి వరమిస్తాడు